హాయ్ అందరికీ. ఈరోజు వీక్ ఆఫ్ కదా, ఇంట్లో అల్లం పేస్ట్ మసాలాలు దంచి పెట్టేద్దామనేసి మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసినాము. ఇట్లా ఎంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు, రెడీమేడ్ ఏం బాగుండవు, టేస్ట్ కూడా అసలు బాగుండదు. మనం అన్నీ అంటే అది ఇది సమానంగా చేసుకుంటాం కదా, అది పావు కిలో అయితే ఇది పావు కిలో, అల్లం పావు కిలో, వెల్లుల్లి పావు కిలో, అలా వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను, అయిపోయింది. బయట నుంచి తెప్పించుకున్నాను అల్లం పేస్ట్, అసలు టేస్టే లేదు. చికెన్ చేసిన మొన్న అసలు టేస్ట్ అనిపించలేదు. అందుకనేసి ఈరోజు మార్కెట్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి తీసేసుకొని మా మమ్మీ హెల్ప్ తీసుకొని ఇంటికి వెళ్ళి మా మమ్మీని ఎక్కించుకొని బండి మీద ఇది క్లీన్ చేసేసి మొత్తం పేస్ట్ చేసేయడమే. పలావులోకి, చికెన్లోకి, మటన్లోకి మనకు మన ఇంట్లోది అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది. ఎంతమంది మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు ఇలా అల్లం పేస్ట్ కావచ్చు, కొబ్బరి పొడి, గరం మసాలా, చెక్క, లవంగా, ఇలాచి ఇవన్నీ దంచి పొడి కూడా పెట్టేసుకుంటాము. మిరియాలు కూడా పొడి కొట్టి పెట్టేసేసుకుంటా స్పాట్లో. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేట్ అయిపోతుంది కదా, మిరియాల రసం చేయాలన్నా అప్పటికప్పుడు దంచాలంటే లేట్ అవుతుంది. అన్నీ పొడి కొట్టి పెట్టేయడమే. మనకు కూడా టేస్ట్ బాగుండాలంటే కొంచెం కష్టపడాలి. నేను మామూలుగానే అప్పుడప్పుడు కష్టపడతా, ఎప్పుడు కష్టపడలేదు. అందుకే ఈరోజు నాకు మొన్న చికెన్లో కొంచెం ఏదో తేడా కొట్టింది, అందుకని ఈరోజు అదే పనిగా కొనుక్కొని వచ్చి దీన్ని పని పెడదామని మొత్తం మొలిచేస్తున్నాము. కొద్దిసేపు ఆగి మిక్స్ పెట్టేసి చికెన్ తెచ్చుకున్నా. ఈరోజు మిరియాల రసం చికెన్ చేసుకోవాలి అనేసి చికెన్ మిరియాల రసం చేసుకొని చికెన్ చేసుకొని ఈరోజు తినాలి. మీరేం తిన్నారు? మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? కామెంట్స్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది ప్లీజ్ కామెంట్స్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందరికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు ఆదరించిన వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.